హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. లాస్ట్ 6 months ఆర్ 1 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో ఫస్ట్ వాటిని గుర్తించండి. మీకు నేను రెగ్యులర్గా ఆ టాపిక్స్ని చెప్తున్నాను, అవి ఏంటి అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నాను. సో అలాంటి ఒక టాపిక్ వార్తల్లో నిలుస్తున్న విన్యాసాలు, ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్. సో ఏదైనా ఒక విన్యాసం వార్తలు నిలిస్తే ఫస్ట్ మనం ఏం చేయాల్సిందంటే ఆ విన్యాసానికి సంబంధించిన పేరుని చూడండి, గుర్తుపెట్టుకోండి. సెకండ్ వచ్చేసి ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్, ఎన్ని దేశాలు పాల్గొంటున్న విన్యాసము. థర్డ్ వచ్చేసి ఆ దేశాల పేర్లు ఏంటి, ఏ దేశాలు పార్టిసిపెంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఆ విన్యాసం ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ విన్యాసానికి సంబంధించి త్రివిధ దళాల్లో ఏ దళం పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో 3 wings ఉంటాయి కదా, ఆ త్రివిధ దళాల్లో ఏ వింగ్ పార్టిసిపెంట్గా ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్నవ ఎడిషన్ ఈ సంవత్సరం వార్తలు నిలిచిన విన్యాసం. సో ఇక్కడ సింపుల్గా చూడండి, ఈ పాయింట్స్ అన్నీ కవర్ అవుతున్నాయా లేదో చూడండి, ఏ విన్యాసం గురించి అయినా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వార్తలు నిలిచిన విన్యాసం పేరు డస్ట్ లిక్. సో డస్ట్ లిక్ విన్యాసం, ఇటీవల వార్తలు నిలిచిన విన్యాసం డస్ట్ లిక్ ఎక్సర్సైజ్. డస్ట్ లిక్ అంటాం. డస్ట్ లిక్ అనే ఒక ఎక్సర్సైజ్ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. సెకండ్ వచ్చేసి ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్ అంటే 2 countries. థర్డ్ వచ్చేసి ఆ దేశాలు ఏంటంటే భారత్, ఉజ్బెకిస్తాన్. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ జరుగుతుంది. ఏదైనా ఒక విన్యాసం జరుగుతుంది అంటే అందులో ఉండే పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో, ఏ కంట్రీస్ అయితే ఆ విన్యాసాన్ని నిర్వహిస్తున్నాయో ఆ కంట్రీస్ ఒక్కొక్క సంవత్సరానికి గాను ఒక్కొక్కరు ఆతిథ్యం ఇస్తారు, హోస్ట్గా బాధ్యత నిర్వర్తిస్తారు. సో ఇక్కడ చూస్తే భారత్, ఉజ్బెకిస్తాన్ 2 దేశాలకు సంబంధించిన విన్యాసమే కదా. ఉదాహరణకు ఈ సంవత్సరము ఉజ్బెకిస్తాన్ ఆతిథ్యం ఇస్తే నెక్స్ట్ టైం జరిగే విన్యాసానికి భారత్ ఆతిథ్యం ఇస్తుంది, అలా ఆల్టర్నేటివ్గా. మరి ఈ సంవత్సరం ఎక్కడ జరుగుతుంది అంటే ఉజ్బెకిస్తాన్. ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఏప్రిల్ 15న ప్రారంభమైంది, ఏప్రిల్ 28 వరకు జరుగుతున్న విన్యాసము. ఈ మధ్య పోటీ పరీక్షల్లో డేట్స్ పైన కూడా అడుగుతున్నారు. ముఖ్యంగా నావల్ ఎక్సర్సైజ్ అయితే హార్బర్ ఫేజ్ ఏంటి, సీ ఫేజ్ ఏంటి, ఆ డేట్స్ ఏంటి, ఇవి కూడా అడుగుతున్నారు. మీకు రీసెంట్గా ఏపీఎస్సి గ్రూప్స్ ఎగ్జామినేషన్లో అలా అడిగారు. ఫిబ్రవరి 25th రోజున జరిగిన గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో చాలా కష్టమైన ప్రశ్న, కాబట్టి మనం ప్రతి పాయింట్ని కవర్ చేస్తున్నాం చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించిందా విన్యాసం, ఆర్మీకి సంబంధించిందా, నావీకి సంబంధించిందా, ఎయిర్ ఫోర్స్ సంబంధించిందా. సో ఇది చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది మిలిటరీ ఎక్సర్సైజ్, సైనిక విన్యాసం అంటే సంయుక్త సైనిక విన్యాసం. ఎవరికి సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసము, భారత్, ఉజ్బెకిస్తాన్ సంయుక్త సైనిక విన్యాసం పేరు డస్ట్ లిక్, గుర్తుపెట్టుకోండి. మరి ఈ సంవత్సరం 2024 ఉజ్బెకిస్తాన్లో ప్రస్తుతం జరుగుతున్న ఈ విన్యాసం ఎన్నవ ఎడిషన్ అంటే 5th ఎడిషన్, ఎన్ఎఫ్ అయిపోయింది. సో ఈ పాయింట్స్ కవర్ అవుతున్నాయో చూడండి. దీనికి సంబంధించి ఇంకేమైనా స్పెసిఫికేషన్స్ ఉంటే అడిషన్ చేసుకుంటే సరిపోతాయి, కానీ ఇవి మాత్రం ఇంపార్టెంట్ పాయింట్స్. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా విన్యాసాల నుండి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ విధంగానే చదవండి. మీకు నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో, సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. యాప్లో 2023కి సంబంధించిన CA 360 కనుక మీరు చూసారనుకోండి, 2023 జనవరి 1 నుండి డిసెంబర్ వరకు దాదాపు ఒక 70 నుండి 80 విన్యాసాలు ఈ పాయింట్స్ అన్నీ కవర్ అయ్యే విధంగా సింపుల్గా ట్యాబులర్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ ఒక 2 hours టైం వెచ్చించండి, అవన్నీ అయిపోతాయి. ఇక 2024 సంబంధించి CA 360 2024 జనవరి నుండి ఏప్రిల్ 15th వరకు అన్ని టాపిక్స్ కూడా కవర్ చేశాను. సో ఒకసారి చూడండి, ఓకేనా. సో మీకు అన్ని కోర్సెస్ పైన కూడా భారీ ఆఫర్ అనేది ప్రకటించడం జరిగింది, ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఒకసారి యాప్ ఇన్స్టాల్ చేసుకుని అందులో కొంత ఫ్రీ కంటెంట్ కూడా అవైలబుల్ ఉంది, అవి చూడండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రక్షణ రంగానికి సంబంధించి బ్రాహ్మోస్ క్షిపణి మరొకసారి వార్తల్లోకి వచ్చింది. బ్రాహ్మోస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రాహ్మోస్ క్షిపణి యాక్చువల్గా క్షిపణి పేరు, మిసైల్ పేరు. ఈ పేర్లు 2 పేర్లు ఉన్నాయి, 2 పదాలు ఉన్నాయి, 2 పదాల కలయిక. ఒకటి భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది, అస్సాం దుఃఖదైన్ అంట కదా. అండ్ సెకండ్ వచ్చేసి రష్యాకి సంబంధించి మోస్కోవా రివర్. ఈ 2 నదుల కలయిక ఈ పేరు బ్రాహ్మోస్. అంటే ఈ క్షిపణి తయారీలో 2 దేశాలు సహకారం అందించుకున్నాయి, భారత్ రష్యా.
అలా ఈ బ్రాహ్మోస్ క్షిపణికి సంబంధించిన ఒప్పందం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఫిలిప్పీన్స్ చేతికి భారత్ తయారు చేసిన బ్రాహ్మోస్ క్షిపణి అని. సో ఇటువంటి చూడండి ఎగ్జామినేషన్లో. సో బ్రాహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్ ఇటీవల శుక్రవారం రోజున ఫిలిప్పీన్స్కి అందజేసింది, ఏప్రిల్ 19 రోజున. రెండు దేశాల మధ్య పెరుగుతున్న సైనిక బంధానికి ఇది నిదర్శనం అంట. అండ్ దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఫిలిప్పీన్స్కి బ్రాహ్మోస్లను అందించేందుకు 2 ఏళ్ల కిందట $37.5 crores ఒప్పందం భారత్ కుదుర్చుకుంది ఫిలిప్పీన్స్తో. ఓకేనా. దీని కింద మన దేశం 3 బ్యాటరీల క్షిపణులు, లాంచర్లు అండ్ సంబంధిత పరికరాలను సరఫరా చేయాలి. అలా చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇటీవల C-17 గ్లోబ్ మాస్టర్ విమానంలో ఈ బ్రాహ్మోస్ క్షిపణులను ఫిలిప్పీన్స్కి చేరవేసింది భారత్. ఎనఫ్ ఈ పాయింట్ చూస్తే. సో రక్షణ రంగానికి సంబంధించిన క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా వస్తాయి. మీరు ఏ పోటీ పరీక్షను తీసుకోండి, మన భారతదేశంలో రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడానికి దిగుమతులపైన కానివ్వండి, అధునాతన లేదా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధాల గురించి కానీ, సిప్రీ రిపోర్ట్స్ కానీ, విన్యాసాల గురించి కానీ ఇవన్నీ కూడా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కలరా టీకాలో ఒక కొత్త వెర్షన్కు WHO ఆమోదం. WHO ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా, ఎక్కడుంది, స్విట్జర్లాండ్. సో ఈ సంస్థకి ప్రస్తుతం టెడ్రాస్ అదనం గారు విధులు నిర్వర్తిస్తున్నారు డైరెక్టర్గా. టెడ్రాస్ అదనం. ఓకేనా. టెడ్రాస్ అదనం. మరి WHO ప్రపంచవ్యాప్తంగా వ్యాధులకి సంబంధించి ఎమర్జెన్సీని ప్రకటించడం కానీ, వ్యాక్సిన్లకు సంబంధించి సజెస్ట్ చేయడం, అప్రూవల్ ఇవ్వడం కానీ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో కలరాకి సంబంధించి విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించిన ఒక కొత్త వెర్షన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదముద్ర తెలిపింది. దాని పేరు ఏంటంటే యువిచోల్ ఎస్ అని పేరు పెట్టారు. యువిచోల్ ఎస్. ప్రస్తుతం పెరుగుతున్న ఈ వ్యాధి కేసులను ఎదుర్కోవడానికి ఇది దోహదపడుతుందని వివరించడం జరిగింది. కలరా ఉధృతి వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఈ టీకా నిల్వలు తగ్గిపోయినాయి. దీంతో పేద దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. తాజా టీకాను EU బయాలజీస్ అభివృద్ధి చేసింది, గుర్తుంచుకోండి. ఓకేనా. అండ్ BEL సంస్థ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారతదేశానికి సంబంధించిన ఒక నవరత్న కంపెనీ, డిఫెన్స్ రిలేటెడ్ నవరత్న కంపెనీ IIT మండితో కుదుర్చుకున్న ఒప్పందం. IIT మండి అంటే ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. సో మండి ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తుంది, చాలా వ్యాఖ్యలతో వార్తల్లోకి వస్తుంది. ముఖ్యంగా అక్కడ కంగనా రనౌత్ పోటీ చేయడం అనేది చాలా వరకు వార్తాపత్రికల్లో మనకు కవరేజ్లో చూస్తున్నాం. సో IIT మండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండి, బెల్ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం దేనికి సంబంధించింది చూడండి. సో నవరత్న డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ సైన్ MOU విత్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండి, హిమాచల్ ప్రదేశ్. దేనికి సంబంధించి అంటే ఈ రెండు సంస్థల మధ్య BEL మరియు IIT మండి మధ్య సహకారం కోసం కోఆపరేషన్ ఇన్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ ప్రోడక్ట్ డెవలప్మెంట్ విషయంలో వీరిద్దరు కూడా ఇరువురు సహకారం అందించుకోవాలి. సెమీ కండక్టర్స్ తయారీలో కానివ్వండి, క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ డ్రోన్స్ తయారీలో పరస్పర సహకారం కోసం ఉద్దేశించబడిన ఒప్పందం. ఏ మండి, ఏ సంస్థ, NF. అండ్ నెక్స్ట్ IIT కాన్పూర్ మరియు BFI అనే ఒక సంస్థ. BFI అంటే ఏంటంటే బ్లాక్ చైన్ ఫర్ ఇంపాక్ట్ అనే సంస్థ. వీరి మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఉద్దేశం ఏంటంటే హెల్త్ కేర్ ఇన్నోవేషన్. సో ఇన్నోవేషన్, నవకల్పనలు, హెల్త్ కేర్ రిలేటెడ్గా ఇన్నోవేషన్స్కి సహకారం అందించడంలో ఈ ఒప్పందం అనేది ఉద్దేశించబడింది. సో చూడండి, ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ అంటే ఉత్తరప్రదేశ్, బ్లాక్ చైన్ ఫర్ ఇంపాక్ట్ అనే సంస్థ, అది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. వీరిద్దరి మధ్యలో కూడా ఒక భాగస్వామ్య ఒప్పందం అనేది కుదిరింది. టు నర్చర్ ఇన్నోవేషన్స్ అండ్ డ్రైవ్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ హెల్త్ కేర్ రిలేటెడ్లో ఇరు సంస్థలు కూడా పరస్పరం సహకారం అందించుకోవడంలో భాగంగా. అండ్ మీకు ఇవన్నీ కూడా ఇమేజెస్ని మీకు నేను నా పర్సనల్ వాట్సాప్ ఛానల్లో వేస్తున్నాను. మీకు ప్రవీణ్ సార్ పేరుతో వాట్సాప్ ఛానల్ ఉంటుంది, చూడండి. సో వాట్సాప్ ఛానల్లో మినిట్ టు మినిట్ అప్డేట్స్, పోల్ క్వశ్చన్స్, జీకేకి సంబంధించి లేదా GSకి సంబంధించిన ఇంపార్టెంట్ క్లిప్పింగ్స్ కానివ్వండి, మోటివేషనల్ కోట్స్ కానివ్వండి, అవన్నీ కూడా వేస్తున్నాను. సో ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన లింక్ ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల ప్రభుత్వం నియమించిన కమిటీలు ఏవైతే ఉంటాయో, ప్యానల్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన క్వశ్చన్స్ వస్తాయి. నిన్నటి క్లాస్లో మనం రాజీవ్ గౌబా కమిటీ గురించి చూసాము, ముఖ్యంగా క్వీర్స్ కమ్యూనిటీకి సంబంధించి అధ్యయనం చేయడానికి. సో ఈరోజు మరొక కమిటీ వార్తల్లోకి వచ్చింది. 7 మెంబర్ ప్యానల్ ఆర్ 7 మెంబర్ కమిటీ విజయ్ కుమార్ సారస్వత్ గారి ఆధ్వర్యంలో
కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ. ఎందుకోసం అంటే టు డ్రైవ్ లెజిస్లేషన్ ఆన్ రికవరీ ఆఫ్ క్రిటికల్ మినరల్స్. సో క్రిటికల్ మినరల్స్ విషయంలో లెజిస్లేషన్ని డ్రా చేయడానికి లేదా రూపొందించడానికి వీరు అధ్యయనం చేయడం కోసం ఉద్దేశించబడిన ఒక కమిటీ. గుర్తుంచుకోండి, గవర్నమెంట్ సెట్స్ అ ప్యానల్ టు డ్రైవ్ లెజిస్లేషన్ ఆన్ రికవరీ ఆఫ్ క్రిటికల్ మినరల్స్. ఇక గుర్తుంచుకోవాల్సింది ఈ సెంటెన్స్ అంతే. కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ, క్రిటికల్ మినరల్స్ విషయంలో వేసిన కమిటీ ఏంటి అని అడుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో అంతర్జాతీయ అంశాల్లో భాగంగా పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఇటీవల ఓటు వేయడం జరిగింది. ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాకి సభ్యత్వం ఇవ్వడం పైన, శాశ్వత సభ్యత్వం ఇవ్వడం పైన ఇటీవల తీర్మానం ప్రవేశపెడితే దాన్ని అమెరికా అడ్డుకోవడం జరిగింది. సో ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కల్పించాలంటూ భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలిలో 15 దేశాలు ఉంటాయి. అందులో 5 ఏమో P5 కంట్రీస్, పర్మనెంట్ కంట్రీస్, 10 ఏమో తాత్కాలిక సభ్యత్వ దేశాలు, 10 దేశాలు ఉంటాయి. చివరిసారిగా భారత్ 2021, 2022 ఇయర్కి గాను ఉండే. సో ఈ 5 కంట్రీస్ ఏవైతే ఉంటే వీటికి వీటో పవర్ ఉంటుంది. US, UK, ఫ్రాన్స్, చైనా, రష్యా, ఇవి P5 కంట్రీస్ అంటారు. వీటికి వీటో పవర్. ఏదైనా ఒక రిజల్యూషన్ని భద్రతా మండలిలో ప్రవేశపెడితే ఈ కంట్రీస్లో ఏ ఒక్క కంట్రీ అడ్డుకున్నా, వీటో పవర్ని వాడుకున్నా కూడా ఆ తీర్మానం అంతటితోనే క్లోజ్ అన్నట్టు. ఓకేనా? ఓ తీర్మానానికి అమెరికా ఓటేసింది, వ్యతిరేకంగా ఓటేసింది. గురువారం తీసుకొచ్చిన తీర్మానానికి అనుకూలంగా 12 ఓట్లు వచ్చినాయి. స్విట్జర్లాండ్, బ్రిటన్ ఓటింగ్కి దూరంగా ఉంది. అమెరికా తన వీటో హక్కును ఉపయోగించింది. వీటో హక్కును అంటే ఇక ఆ ఓటింగ్ అనేది అంతటితో ఆగిపోతుంది. మెజారిటీ అందరూ ఒకవైపు ఉన్న వీటో పవర్ ఉన్న కంట్రీ ఓటు వేసినా కూడా ఇక అది ముందుకు సాగదన్నట్టు. సో అమెరికా పాలస్తీనాకు వ్యతిరేకంగా ఓటేసింది. అండ్ సైన్స్ పవర్ హౌస్గా భారత్ అనే ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. ఇటీవల బ్రిటిష్ జర్నల్ నేచర్ అంచనా వేసింది. సో భారతదేశం భవిష్యత్తులో సైన్స్ పవర్ హౌస్గా మారే దిశగా అడుగులు వేయడానికి సిద్ధంగా ఉందని ప్రఖ్యాత సైన్స్ జర్నల్ నేచర్ పేర్కొంది. ఇటీవల కాలంలో భారత్లో సైన్స్ పరిశోధనలు, అభివృద్ధి కార్యక్రమాల్లో గణనీయమైన పెరుగుదల కనిపించిందని, ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో అధికంగా ఉందని బ్రిటిష్ వీక్లీ తెలిపింది. గతేడాది భారత్ విజయవంతంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది. అండ్ వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ భద్రతా దళం ఏదైతే ఉంటుందో ఆ సంస్థకి నూతన డీజీగా లేదా చీఫ్గా నలిన్ ప్రభాత్ గారు, సీనియర్ IPS అధికారి గారు, AP క్యాడర్ IPS గారు నియమితులవ్వడం జరిగింది. సో దేశ ఉగ్రవాద వ్యతిరేక దళం నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అధిపతిగా సీనియర్ IPS అధికారి నలిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఆయన నియమానికి క్యాబినెట్లోని నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. 1992 క్యాడర్ IPS ఆఫీసర్ నలిన్ ప్రభాత్ గారు, గుర్తుంచుకోండి. అండ్ ఫార్మర్ వరల్డ్ నెంబర్ 1 బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మొమోటా రిటైర్మెంట్ని ప్రకటిస్తూ వార్తలోకి వచ్చారు. రానున్న థామస్ కప్ తర్వాత తను రిటైర్మెంట్ని తీసుకుంటానని చెప్పారు. సో జపాన్స్ 2-time వరల్డ్ ఛాంపియన్ అండ్ ఫార్మర్ నెంబర్ 1 కెంటో మొమోటా సెడ్ హీఈస్ గోయింగ్ టు రిటైర్ ఫ్రమ్ బ్యాడ్మింటన్ అని చెప్పేసి ఒక అంశంతో వార్తల్లోకి వచ్చారు. జపాన్కి సంబంధించిన వ్యక్తి. ఓకేనా? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే డస్టలిక్ విన్యాసం వార్తల్లోకి వచ్చింది. భారత్ ఉజ్బెకిస్తాన్ సంయుక్త సైనిక విన్యాసం, ఫిలిప్పీన్స్ చేతికి చేరిన బ్రాహ్మోస్ క్షిపణులు, అండ్ కలరా టీకాలో కొత్త వర్షన్కు WHO ఆమోదము. సో యువిచోల్ S అని పేరు పెట్టడం జరిగింది టీకాకి. BL మరియు MOU ఎవరితో అంటే IIT మండితో కుదిరిన ఒప్పందము, అండ్ IIT కాన్పూర్, BFI సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం, హెల్త్ కేర్ రిలేటెడ్ ఒప్పందం. అండ్ కేంద్ర ప్రభుత్వం వేసిన విజయ్ కుమార్ సారస్వత్ కమిటీ క్రిటికల్ మినరల్స్ పైన, పాలస్తీనాకు వ్యతిరేకంగా భద్రతా మండలిలో అమెరికా ప్రయోగించిన వీటో, అండ్ నెక్స్ట్ సైన్స్ పవర్ హౌస్గా భారత్ వృద్ధి చెందుతుందని చెప్పేసి బ్రిటిష్ జనరల్ నేచర్ చెప్పడం జరిగింది. నేచర్ NSG నేషనల్ సెక్యూరిటీ గార్డ్ నూతన చీఫ్గా నలిన్ ప్రభాత్ గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫార్మర్ వరల్డ్ నెంబర్ 1 జపాన్ క్రీడాకారుడు రిటైర్మెంట్ ప్రకటిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.